అట్లా మీ సహజ గుణాలమ్మా అవి, తప్పు కాదు. ఈ వేడి ఎందుకు ఉన్నప్పుడు ఏం చేయాలంటే సహజంగా జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటాం, డోలో వేసుకుంటాం. అది సహజంగా వేడి ఎట్లా పోవాలి, మందులు వేసుకుంటే రియాక్షన్ వస్తుంది. 1 take 1 free డాక్టర్ చెప్తారు కదా, ఇది వేసుకుంటే ఇది వస్తుందంటే మీకు దానికి ఇది వేసుకోండి చెప్తుంటాం. 1 take 1 free. వాళ్ళు కూడా ఒక రోగం పోతే ఇంకో రోగం ఇస్తాం మనకి. అట్లా ఈ వేడి సహజంగా బయటికి పోవాలంటే మనకి పదార్థాలు పెట్టారు, వస్తువులు పెట్టారు. ఏమేమంటే గుడ్ కండక్టెన్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. వేడిని గ్రహించే శక్తి 3 పదార్థాలు. ఒకటి రాగి, ఇత్తడి, వెండి, బంగారం. ఇవన్నీ బంగారం వస్తువులు లేదా పైన కింద వరకు లేదా వెండి చూసారా. అవన్నీ తీసేస్తున్నారు కాబట్టి సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ ఆక్యుపైజర్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. తల్లి గర్భంలో బిడ్డ ఎట్లా ఉంటాడు చూడండి, ఇస్తాను చూస్తున్నప్పుడు ఉంటాడు, తలకాయ కాడు మూసుకొని ఉంటాడు చూడండి, ఇదే రకంగా ఉంది చెవుగా. ఇవన్నీ కూడా చిన్నప్పుడు చెవు పిండేవాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళకి తెలిసి వచ్చేది అరే తప్పు చేస్తున్నాను, నువ్వు కొడుతున్నారు డబ్బులు పైన చేస్తున్నారు, అంటే వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. ఇంత విజ్ఞానంగా మనకి పెట్టినటువంటి, అందుకనే ఆభరణాలు చాలా ముఖ్యమైనటువంటిది. జడ ఉండాలి అందరికి కూడా. పురుషులకి ఉత్తర వర్గం అందరి శిఖ ఉంటుంది, మగవాళ్ళకి కూడా తీసుకోండి. ఇప్పుడు అమ్మవారికి మనం అర్చన చేసేటటువంటి గాజులు, పూలు, కుంకుమ, పసుపు, గంధం, ఇంకా ఆభరణాలు పెట్టండి. అభిషేకం చేయండి, అర్చన చేయండి, వాటిని మీరు ధారణ చేయండి. మీ పిల్లలు మీ మాట వింటే మీకు సంతోషమే. పెళ్లి ఇచ్చారు పిల్లలకి, అది పడేస్తే ఏం చేస్తారు మీరు? కోపం రాదు మీకు. అట్లనే అమ్మవారికి అర్చన చేసినటువంటి కుంకుమని, పసుపుని, గంధాన్ని, పూలని మీరు ధారణ చేసుకోండి. అమ్మవారికి అబ్బా ఎంత బాగున్నావమ్మా అని అమ్మవారికి ఆశీర్వదించండి. ఇట్లా మీరందరూ కూడా కుంకుమార్చన చేస్తున్నారు. రోజు అందరికి మీ ఇంట్లో ఎండాకాలం వస్తున్నారు, ఇంకా కుంకుమ ఉండదు స్వామి చెప్తుంటారు. కొంచెం తడి చేసి పెట్టండి, సాయంత్రం వరకు ఖచ్చితంగా ఉంటుంది, ఏం పోదు. అక్కడ ఉండడం ముఖ్యం మనకి. అది తడిదా పొడిదా కాదు, పొడి పడిపోతుంది కడగ పడుతుంది. ఒకసారి గంధం పెట్టండి ఆడపిల్లలకి. ఆడ పసుపు పూసుకోండి. ఎందుకు పూసుకోవాలి పసుపు? దాని యొక్క గొప్ప యాంటీబయాటిక్ ఇంకోటే ప్రపంచంలో. అందుకని మీకు టర్మరిక్ వచ్చింది. గడప పసుపు పూస్తారు. ఎందుకు పూస్తారు? ఫస్ట్ మీ చేతికి మీరు చేసే పనులన్నీ కూడా నీళ్ళ పనులు ఉంటాయి. నీళ్ళు ఎక్కువసే చేపెట్టి ఏమవుతుంది? చేతులు చెడుతాయి, కాళ్ళు చెడుతాయి. అన్ని పనులు నీళ్ళ పనులే ఉంటాయి మీకు ఇంట్లో. అవి కాకుండా కోసం యాంటీబయాటిక్ గా పసుపు పూసుకోవడం. గడపకి ఎందుకు పోయాలి? క్రిమి నాశనాలు, ఇప్పుడు ఇంకా లోపల రాకుండా. ఒకటి రెండు చేతితో పూసితే మీ చేతికి కూడా ఆ శక్తి వస్తుంది. కానీ ఇప్పుడు ఆడపిల్ల ఎట్లా చేయాలని తెలుసా? మనం చూసాను వాళ్ళ దగ్గర ఇల్లు కూర్చడం లేదు, లోయర్ పట్టుకుని వస్తుంది. లోయర్ అంటే తెలుసా? గుర్ర ఉంటాడు దాంతో. చీపికన్నా పట్టుకోవడమే లేదు, చేతికి ఆక్సిపేటర్ పాయింట్. ఇంకో వాళ్ళ పాప అయితే మంచిగా పొలాల్లో మందులు కొడుతుంది సరే, దాంట్లో పేడ కలుపుకొని కొట్టుకుంటూ వస్తున్నాయి. పేడ అద్భుతమైనటువంటి చర్మ రోగానికి మందు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సోరియాసిస్ రోగం ఉంటే ఆవు పేడ పెట్టుకోండి, 30 రోజుల్లో గ్యారెంటీగా ఉంటుంది. అట్లా మన యొక్క ఆచారాలు, సంప్రదాయాలతో విజ్ఞానంతో కూడుకున్నవి. దీన్ని మనం శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయాలి. వంటలు చేశారు, అక్కడ ఒక పెద్ద ప్రొఫెసర్ తీసుకొచ్చి నాన్న దీంట్లో ఎంత శక్తి ఉంటుంది, ఎన్ని విటమిన్స్, ఎన్ని ప్రోటీన్స్ అని ఒక 3 గంటలు వాళ్ళు లెక్కరించినా మీకు ఏమైనా కడుపు నిండుతుందా, శక్తి వస్తుందా? ఎప్పుడు వస్తుంది శక్తి? అట్లనే మన ఆచారాన్ని, సంప్రదాయాన్ని మీరు కూడా శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయండి. వేరే వాళ్ళ పోల్చుకోకండి. వాళ్ళు చేశారు నేను చేస్తాను పెట్టుకోకండి. మీది మీకే ఆచారాల్లో, సంప్రదాయాలు. వాడిని చూసి పుట్టిన చూసి నక్కవాది పెట్టుకుని ఏమో తెలుసుకోండి కదా. ఇట్లా మీరందరూ చేస్తారని